ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దాదాపు పట్టణాల నుండి పల్లెలకు కూడా ఆన్లైన్ మోసాలు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా అలాగే సిద్దిపేట జిల్లాలో కూడా ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తుండడంతో పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుండి 10 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. 570 రూపాయలతోటి ఇక్కడ ఇన్వెస్టర్లు ఆకర్షిస్తున్నారు. యాప్ ఓపెన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే 570 రూపాయలు కట్టాలి. ఆ తర్వాత అక్కడి నుండి దాదాపు 1కి 10 చొప్పున ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి యాప్లలో కూడా ఎక్కువగా ఫ్రాడ్ జరిగేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి కూడా జనగామ అలాగే సిద్దిపేట జిల్లాల పోలీసులు కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కోస్టా యాప్ అనేది ఇక్కడ మొత్తం జనగామ 2 జిల్లాల్లో కూడా ఇక్కడ కోస్టా యాప్ వెలుగులోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులుగా 2,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. దాదాపు 15 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తుండడంతో ఆన్లైన్ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అన్నటువంటిది కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ జిల్లాకు సంబంధించి అలాగే సిద్దిపేట జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాల్లోని ప్రజలు కూడా ఎక్కువగా ఈ ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. కోస్టా యాప్ బారిన పడి అనేక మంది 2,000 మందికి పైగా బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఈ కోస్టా యాప్ లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, బాధితులు ఎంత మంది ఉన్నారు, ఎంత మేర నష్టపోయారు అన్నటువంటి విషయాన్ని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలము కాశగుడిసెల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడనే ఈ ఊళ్ళోనే ప్రతి ఇంటింటికి కూడా ఒక ఆన్లైన్ మోసం జరిగింది. కోస్టా యాప్ లో పెట్టుబడులు పెట్టి అనేక మంది మోసపోయినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి గ్రామంలో ఏం జరిగింది, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎంత మేర మోసపోయారు అనేది ఒక్కసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా ఆన్లైన్ యాప్ వలలో పడి దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. ఒక్కొక్కరు కాదు, ఒకరి నుండి ఇంకొకరు తమకు తెలిసినటువంటి వాళ్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో ఒక ఊరికి ఊరు మొత్తం ఇక్కడ ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టి చాలా ఒక విషాద వదనంతో నిండినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ గ్రామస్తులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. ఒకసారి మనము ప్రస్తుతం చేర్యాల మండలము ఆకునూరు విలేజ్, దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి కాశగుడిసెలు అంటే ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపు ఊరే పెట్టుబడి పెట్టి అనేక ఇబ్బందులు పాలయ్యారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇక్కడికి ఆరాధిస్తున్నటువంటి సందర్భం. దాదాపు తినడానికి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు, బట్టలు కొనుక్కోవడానికి కూడా మేము ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో కూడా డబ్బులు ఎక్కువగా వస్తున్నటువంటి ఒక ఆశతో మేము ఇక్కడ పెట్టుబడి పెట్టామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళ జీవన శైలిని పరిశీలిద్దాము. ఇక్కడ చూస్తుంటే దాదాపు రోజు వెళ్ళేటువంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు వీళ్ళు కూడా దాదాపు ఈ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులుగానే ఉన్నారని కనిపిస్తుంది. ఒకసారి ప్రతి ఇంటికి అంటే సెల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు వాళ్ళ జీవన విధానాన్ని చూస్తున్నాము. చిన్న ఇళ్ళు, చిన్న గృహాలు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం దాదాపు ఇవే గృహాలు. ఇక్కడ చూస్తుంటే అది కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక మంచి ఒక టెక్నాలజీ విప్లవం అనేది ఉంది, కానీ అది పాజిటివ్ గా కత్తికి 2 వైపులా పదున్నట్టు పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటుంది. కానీ ఒక అవేర్నెస్ తోటి ఉంటే కొంత మంచి ఫలితాలు ఉంటాయి, లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను అలాగే స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది దీనికి సంబంధించి వాళ్ళకి ఏమైనా విషయాలు తెలిసా కూడా కనుక్కుందాం మనం. బ్రదర్, నీ పేరేం పేరు? జలీల్ నా పేరు. ఓకే, ఇక్కడ మన ఈ ఊళ్ళో చాలా మంది ఏంటంటే కోస్టా యాప్ లో పెట్టుబడులు పెట్టి చాలా నష్టపోయారని చెప్పి అంటున్నారు. ఎంతమంది పెట్టుబడి పెట్టారు, ఎంతెంత పెట్టుబడి పెట్టారు ఇక్కడ మీకు తెలిసినంత వరకు? లక్షలలో ఉంది సార్, లక్షలలో ఉంది. ఫస్ట్ 570 తోని ఒక ఐడి చేసుకోవాలి. దాన్ని మన ఇష్టపూర్తి ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. 1,00,000 పెడితే దాన్ని డైలీ 13,000 అట్లా పడతాయని నమ్మించారు. ఓకే, ఇక్కడ ఎంతమంది ఊళ్ళో పెట్టుబడి పెట్టి ఉంటారు? సుమారు ఒక 100 మంది ఒక పెట్టవచ్చు. 100 గడపలు ఉంటే ప్రతి ఇంటికి ఒకరు పెట్టినట్టు ఇక్కడ. అవును సార్. ఓకే, ఈ ఊళ్ళోనే దగ్గర ఎంత నష్టపోయినా అనుకోవచ్చు అన్నది మీరు? 1 కోటి పైన అనుకుంటాను ఈ ఊళ్ళో. దగ్గర 3.5 కోట్లకు పైగా. ఎందుకంటే కొంతమంది బయటికి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఈ ఊళ్ళోనే దగ్గర 3.5 కోట్లు అని చెప్పి అంటున్నారు. చూస్తే మాత్రం మామూలుగా చిన్న విలేజ్ ఇది. అట్లాంటప్పుడు ఇంత పెట్టుబడి పెట్టడానికి ఎట్లా కారణం అనుకోవచ్చు? ఆశ, ఇలా లేనితనాన్ని చూసుకొని అది ఆశగా అది చూపించేసరికి వీళ్ళకు బయట నుంచి కూడా డబ్బులు తెచ్చి కూడా దానిలో ఇన్వెస్ట్ చేశారు. బాగా ఉన్న సొమ్ములు కూడా పెట్టి అది అందులో ఇన్వెస్ట్ చేశారు. ఓకే ఓకే, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? నేను 5-7 డేస్ చేసుకున్నాను. 20 డేస్ అయింది. కాకపోతే అందులో మళ్ళీ ఆఫర్స్ కూడా పెట్టారు. అప్పుడు తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అది బంద్ అయిపోయింది. ఓకే ఓకే, ఆఫర్స్ ఏమేమి పెడతారు దాంట్లో?
ఫస్ట్ 10% అని పెట్టారు. 10% ఇచ్చి అందులో ల్యాక్స్కి 1 ల్యాక్కి 70,000 అని పెట్టారు. తర్వాత 1 ల్యాక్ ఉంటుందా, 1 ల్యాక్లో డిస్కౌంట్ ఇచ్చి 20% అందులో 80,000 కట్టాలి. మళ్ళీ 30 డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ డేస్ తక్కువ చేసుడు, అమౌంట్ ఎక్కువ పెంచుడు, డైలీ ఇవ్వడం అట్లా చేసిరు. అంటే ముందు కొందరికి డబ్బులు మామూలుగా వస్తున్నాయి, కానీ పెట్టిన తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టిన తర్వాత వీళ్ళు కంపెనీ ఎత్తేసారు తెలుస్తుందా? అవును. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో 570 అట్లా తీసినప్పుడు వచ్చినాయి అందరికి డబ్బులు వస్తుంటే, ఆ విధంగా పెడుతుంటే ఒక 1 ల్యాక్ పెట్టినప్పుడు దానికి మళ్ళీ డిస్కౌంట్ కానీ అని 10% డిస్కౌంట్ అని అట్లా వేసేసరికి ఒక 30% అట్లా వచ్చేసరికి అప్పుడు 30% వచ్చిన తర్వాత అది పెట్టినప్పుడు అది బంద్ అయిపోయింది. ఓకే, ఇది ఎప్పటి నుండి బంద్ అయింది యాప్? విత్డ్రా యాప్ విత్డ్రా 12 నుంచి, జనవరి 12 అంటే సంక్రాంతికి ముందు నుండి. అవును, సంక్రాంతి ఆఫర్స్ అని చెప్పి అది పెట్టించారు. ఆ తర్వాత నుంచి బంద్ అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? ఎవరు చేస్తలేరు సార్. ఇప్పుడు మరి ఇంతమంది ఉన్నారు కదా, చూడ్డానికి ఏమో చాలా చిన్న విలేజ్ లాగా ఉంది, ఇంతమంది పెట్టుబడి పెట్టారు, మరి బయటికి ఎందుకు వస్తలేరు? మరి చెప్తేనే కదా మీ కష్టాలు ఇబ్బందులు తెలిసేది. చెప్పుకోలేకపోతారు, ఇక అది పెట్టినాం పోయిందని అట్లా ఉన్నారు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ కొంతమంది అమ్మ మీకేమన్నా తెలుసా అమ్మ, మీ తండా వాళ్ళు అంటే మీ ఊరిలో దాదాపు పెట్టుబడులు పెట్టారు కదా, అనుకుంటారు కదా చుట్టుపక్కల ఇంత డబ్బులు పెట్టాము ఇన్ని పోయినాయి అని చెప్పి, ఏమనుకుంటున్నాం ఇక్కడ ఊళ్ళో? అనుకుంటారు సార్, పెట్టిరు కదా, పెట్టిరు, మేము ఇన్ని పెట్టినాము అన్ని పెట్టినాము, ఆశకు పెట్టినాము అన్ని పోయినాయి అని చెప్తున్నారు. ఓకే ఓకే, మీ వాళ్ళు ఏమైనా పెట్టారా మీ బంధువులు? మా వాళ్ళు పెట్టలే, మా దగ్గర ఏమున్నాయి సార్, ఇగో గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెలు ఉన్నాయి, మాకేం పెడతాం మేము, ఉంటారు ఏదో తెలిసి ఉన్న వాళ్ళు అటు ఇటు బాకీ సాకి తీసుకు పెట్టుకున్నారు అట్లా. ఓకే ఓకే, ఇక్కడ మనం కొంతమంది మన ఊళ్ళో గ్రామస్తులు ఒక్కసారి మనం మాట్లాడదాం, ఎందుకంటే ప్రతి ఒక్కరి యువకులు చాలా వరకు కొంత అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే తమ గ్రామాలని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి కనుక్కుందాం, వాళ్ళకి ఏమన్నా తెలుసా, బాధ్యులు ఎవరు ఉన్నారా? ఇప్పుడు కోస్టా యాప్కి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు జనగామ జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాలో దగ్గర 2,000 మందికి పైగా బాధితులుగా ఉన్నారని చెప్పి అంటున్నారు. మీ గ్రామంలో కూడా గ్రామం కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టామని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీకేమన్నా తెలిసి కోస్టా యాప్ మీద ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలిసిన సమాచారం? ఏమున్నది, మొత్తం లాసే అయింది. ఓకే, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? నేను పెట్టలే. చెప్పండి, పర్లేదు. పెట్టలే యాప్ అయితే 570 పెట్టించుకుంటారు కదా. నేను పెట్టలే సరే, ఇంతకుముందు ఇట్లనే వేస్తే అయిపోయినాయి, అందుకే భయంకి పెట్టలేదు. ఓకే, ఇంకా ఇంతకుముందు దేంట్లో పెట్టారు? అది వేరే మ్యాప్ వచ్చింది యాప్, అది కూడా వస్తే అది పెడితే పోయినాయి అలా. ఓకే ఓకే, భయం పెట్టారు. అప్పుడు 5,000 పెట్టినాం, పోయినాయి, దాని గురించి పెట్టలే ఈసారి. ఇది ప్రస్తుతానికైతే మనకి చూస్తున్నాము. ఈ జీవన విధానం చూస్తుంటే ఒక్కసారి మనకు ఆ జీవన విధానంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళు చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ పనులు చేసుకునేటువంటి వాళ్ళే దగ్గర 3 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఎందుకంటే ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ డబ్బులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు ప్రస్తుతం తెలుస్తోంది. మరోవైపు సెల్ ఫోన్ చేతిలో ఉందంటే ఏదో ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవడము, దానివల్ల కూడా చాలా మంది కూడా అనేక అకౌంట్లు తెలిసి తెలియక దాన్ని యాక్సెప్ట్ చేయడము, దాని వాళ్ళు ఇచ్చేటువంటి వాటికి ఎస్ అని కొట్టడము, ఇటువంటివి జరిగిన తర్వాత అనేకంగా ఆన్లైన్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే యువత చిన్నపిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకు సెల్ ఫోన్లు చేతిలో ఉండేసరికి తమ చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి విధంగా తాము కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించినాయి. దాదాపు చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా వీళ్ళు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా, అసలు యాప్ ఓపెన్ చేయొచ్చా వీళ్ళకు, అసలు ఒక్కసారి మనం తెలుసుకుందాము. చిన్న, నీ పేరు ఏం పేరేనా? అజ్మీర్. ఓకే, ఎంత నువ్వు దాని యాప్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేస్తే అది ఫోన్ నెంబర్ అది అడిగింది. చేసిన ఫస్ట్ 570 ఏమన్నారు, చేసిన 570 వేస్తే 900 వస్తాయన్నారు. ఎంత 30 రోజుల్లో అని నేను వేసిన, కానీ నేను వేసి 20 రోజులు అవుతుంది. అంటే నిన్న మొన్ననే నాకు తెలిసింది. అది తెలిస్తే నేను వేసిన, అంటే ఈ సంక్రాంతికి 12వ తారీఖు అది అప్పటి నుంచి బంద్ అవుతుంది అన్నారు. బంద్ అయితే ఇది పోతుంది అని చెప్పారు. అంటే నేను వేద్దాం అనుకున్నా, ఒక 50,000 వేద్దాం అనుకుంటే ఇది బంద్ అయింది. నేను పైసలు వేయలే. అంటే మా ఊరోళ్ళు మస్తు వేసిరు, లక్షలు గిట్లా. మా ఊరు మస్తు మంది నష్టమయ్యారు. ఏంటంటే ఆశపడిరు, గింత వేస్తే 1 లక్ష అయితే 14 లక్షలు వస్తాయని ఆశపడిరు. ఏంటంటే వస్తే మనకు ఏమైనా పెట్టుకోవచ్చు అని
బంగారం గిట్లా ఇంట్లో నుంచి ఎవరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి పెట్టిరు. పెట్టేసే వరకు ఆఫర్లు ఇచ్చింది 60-50 వరకు ఇచ్చే వరకు 56,000కు 14 లక్షల వరకు అది చెప్తే వీళ్ళు ఏం చేసిరు అంతా తెచ్చి పెట్టిరు. పెట్టే వరకు అది బంద్ అయింది. బంద్ అయితే మళ్ళీ ఏం చేసిరు ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టింది కార్డు కొనాలని పెట్టింది. ఎంత 25,000 అది పెడితే కూడా మళ్ళీ వస్తలేవు. కొందరు ఏం చేస్తారు ఇప్పుడు నేను లక్షలు పెట్టినా 25,000 ఎందుకు నా అని అది కూడా వేస్తారు. అది వేస్తే కూడా పైసలు వస్తలేవు. ఇప్పుడు ఇట్లా అయింది. ఇది ఆఫ్ చేసి మా ఊరు మస్తు మంది చాలా మంది ఖరాబ్ అయిపోయారు. ఏంటంటే అందరు వేసిర్రు మా ఊరోళ్ళు. ఒక్కరు గరీబోళ్ళు ఎవరెవరి దగ్గర పోయి అయినా కాలు మొక్కి కూడా పైసలు తెచ్చి కూడా పెట్టిరు. ఏదో ఆశపడి పైసలు వస్తాయని పెట్టిరు. పెడితే ఆ పైసలు పోయినాయి. ఇప్పుడు నువ్వు 50,000 పెట్టుబడి పెడదాం అనుకున్నావు కదా, నువ్వు ఏం చేస్తావు? 50,000 దగ్గర కెంచలు వస్తాయి నీకు? ఎవరి దగ్గర అయినా తెచ్చుకుందామని ఆలోచించి ఇప్పుడు 50,000 వేస్తే 14 లక్షలు వస్తాయని ఆశపడి తెచ్చుకుందాం అనుకున్నా. అని అది బంద్ అయింది. అప్పుడు నాకు తెలిసిపోయింది పోయిందని. అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఫోన్లు లేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు కొన్నారు ఇక్కడ? అంటే ఏమో కొన్నారేమో కానీ కొన్నారేమో 2-3 కొన్నారేమో అంతే సార్. అంటే మనకు కూడా తెలియదు. కొన్నారు ఇప్పుడు ఎవరైనా మీ దాంట్లో? కొన్నారు సార్. ఎవరెవరు కొన్నారు? దాదాపు మామూలుగా ఏంటంటే ఇప్పుడు యాప్ సెల్ ఫోన్ ఉంటేనే మనం దీన్ని యాప్ ఆపరేట్ చేస్తాం. అటువంటిప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కూడా దీన్ని కొన్నారా? కొన్నారు సార్. 10 మంది కొన్నారు సార్. 10 మంది కొన్నారా? ఓకే ఓకే. ఇప్పుడు అంటే పెద్ద పెద్ద ఫోన్లే తీసుకున్నారా? పెద్ద ఫోన్లే. ఒక ఇంట్లో 50,000 పోయినాయి, 1,00,000 పోయినాయి, 2 లక్షలు పోయినాయి. దాదాపు 4 లక్షలు పోయినాయి మా ఇంట్లో. అంటే యాప్లో పెట్టిరా మీరు? పెట్టినాం. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు? మీ నాన్న పెట్టినా నువ్వు పెట్టినావా? మా నాన్న పెట్టిండు. ఓకే. మీ 4 లక్షలా? 1,00,000 పెట్టిండు. 1,00,000 పెట్టిండు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? మా ఇంటికాడనే ఉన్నాడు. ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో? ఇంటిగా ఊళ్ళో పోయిండు. ఊరు ఎక్కడ? ఇదే ఆగ్నూరు పోయిండు. ఓకే ఓకే. ఇప్పుడు వస్తాడు. ఓకే. సరే, ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే కనీసం మొబైల్ ఫోన్ మీద కనీసం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేయడం కోసం వీళ్ళు కొంత ఆఫర్లు కూడా ఇచ్చారని చెప్పి అంటున్నారు. ₹1,00,000 పెట్టినటువంటి వాళ్ళు కూడా 15% అలాగే 20% మేము ఈ లాభాలు ఇస్తామని చెప్పి వీళ్ళకు నమ్మబలిగినట్టు తెలుస్తుంది. ఊరంతా యాప్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఈ యాప్ ఏంటంటే ఈ విత్డ్రా యాప్ బంద్ అయిపోయింది. బంద్ అయిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఏం చేశారు, మళ్ళీ ఒక ₹25,000 ఇన్వెస్ట్ చేస్తే దాన్ని అన్లాక్ చేయొచ్చు అన్నటువంటి దాని మీద పెడితే మళ్ళీ వీళ్ళు కూడా ₹1,00,000 పెట్టిన 25,000 పెద్ద విషయం కాదు కదా అని చెప్పి ఆ 25,000 పెట్టి కూడా దీన్ని అన్లాక్ చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ తీరా ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ కూడా మొబైల్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందినటువంటి వాళ్ళు కొంతమంది ధైర్యం చేసినటువంటి వాళ్ళు మాత్రం పోలీసులను ఆశ్రయించారు. మిగిలిన వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడే బయటికి పొక్కకుండా తమ పరువు ఎక్కడ పోతుంది అన్నటువంటి వాళ్ళు భయానికి కూడా బయటికి రాలేకపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాశ గుడిసెలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇన్వెస్టర్ మాత్రం ఉన్నారు. దగ్గర ₹1,00,000 నుండి 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చేర్యాల మండలము కాశ గుడిసెల దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. దాదాపు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అంటే మొబైల్ ఫోన్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాళ్ళే ₹570 పెట్టి ఓపెన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాదాపు కొంతమంది అంటే యువకులు, చిన్నపిల్లలు దాదాపు వాళ్ళు కూడా ఎట్లా దీన్ని ఆపరేట్ చేశారో మనం కనుక్కుందాము. ఒకసారి ఇతనితో మనం మాట్లాడదాం. బ్రదర్, నీ పేరేం పేరు నాన్న? అజ్జు. ఓకే, దీన్ని ఎట్లా నువ్వు ఆపరేట్ చేసావు? అసలు నీకు ఇది ఎవరు చెప్పారు? ఇది మాకు యాప్ మా వాళ్ళు చెప్తే మేము వేసాము. వేస్తే 500 వేసినాం, వచ్చేసినాయి. మళ్ళీ 20,000 పెట్టినాం, బ్లాక్ అయిపోయింది, వస్తలేవు అమౌంట్. అంటే ఇప్పుడు మీ 20,000తో కాకుండా ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఊళ్ళో? ఉన్నారు, బాగా మంది ఉన్నారు. మొత్తం ఊరంతా? ఊరు మొత్తం ఉన్నది. ఇప్పుడు దాదాపు ఈ ఊళ్ళో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? బాగా మంది ఉన్నారు. ఈ ఊరు మొత్తం ఎంత పెట్టి ఉండొచ్చు అందాక ఒక 10 లక్షల పైన ఉన్నదేమో. 10 లక్షలు కాకుండా ఒక్కొక్క ఇంటికి ఒకరి దగ్గర ₹1,00,000 పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు కదా? ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. ఒక ఇంటికి 2 లక్షలు 3 లక్షలు కూడా ఇచ్చారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు దీని మీద మళ్ళీ ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేస్తే ఏమంటుంది? అది యాప్ డౌన్లోడ్ అయితే లేదు. మళ్ళీ క్రెడిట్ కార్డు తీసుకొని 25,000 పెట్టి అని చెప్తుంది. ఓపెన్ అయితే లేవు. కార్డు తీసుకుంటే పైసలు ఎత్తా అని చెప్తుంది. అమౌంట్ కార్డు తీసుకుంటే మళ్ళీ రిటర్న్ 25,000 పెడితే మళ్ళీ పైసలు వేస్తా. మళ్ళీ పైసలు పడినాక మళ్ళీ కార్డు మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వేస్తా అని చెప్తుంది. ఓకే ఓకే.
అంటే ఇక్కడ దాదాపు ఏంటంటే మళ్ళీ 25,000 రూపాయలు పెట్టి దీన్ని రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ ఆ ప్యాకేజ్ ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎవరైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి పెట్టుబడి కూడా మళ్ళీ వస్తుందని చెప్పి ఇదొక కొత్త రకమైనటువంటి మోసాన్ని కూడా తెరదీసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎవరైతే డబ్బులు పెట్టినటువంటి వాళ్ళందరూ ముందు 570 రూపాయలు పెట్టిన తర్వాత అవి వస్తున్నాయి, కానీ మళ్ళీ డబ్బులు ఎవరైతే ఎక్కువ మొత్తంలో పెట్టుబడిన తర్వాత మొత్తం అది బ్లాక్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఇది సంబంధించి కూడా ఈ ఊరంతా కూడా ఈ అనేక ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన తర్వాత బ్లాక్ అయిన తర్వాత కంగు తిని చివరికి బాధితులుగా మారుతుండడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ప్రస్తుతానికైతే మనం ఒక్కసారి మనం మాట్లాడదాము. చిన్న, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? మీరు ఎంత ఓపెన్ చేశారు మీ అకౌంట్ లో? నేనేం పెట్టలే ఏం పెట్టలేదు. ఇప్పుడు పెట్టా అందరు నీ పేరు చెప్తున్నారు కదా. నేనేం పెట్టలే. ఇప్పుడు యాప్ ఉందా నీ దగ్గర? యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు కదా? చేయలే, వాళ్ళకి చేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ చాలా మంది మాత్రం ఇక్కడ చిన్న పిల్లలే దీంట్లో బాధితులుగా మారినటువంటి ఉదంతం. కొంతమంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా పెట్టుబడి పెట్టించి చివరికి మోసపోయినటువంటి ఉదంతాలు ఈ కాశీ గుడిసెల్లో కోకొల్లలుగా ప్రతి ఇంటిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కోస్టా యాప్ కు సంబంధించి ఆన్లైన్ లో కూడా ఈ మోసాలు జరుగుతుండడంతో ముందే గ్రహించినటువంటి కొంతమంది బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు ఎవరు బయటికి రాలేదు. కానీ కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ కి సంబంధించి విత్డ్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సరిగా పనిచేయకపోవడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులను కూడా ఆశ్రయించారు. దీని మీద కూడా పోలీసులు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి బాధితులు కూడా మనతో ఉన్నారు. అసలు జరిగినటువంటి విషయాలు వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు బయటికి రాని టైంలో కూడా కొంతమంది మిగిలిన వాళ్ళని కూడా చైతన్యం చేసే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఒకసారి చూద్దాం. బాధితులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు పోలీసులు కూడా మీరు ఆశ్రయించారు. ఎంత మీరు పెట్టుబడి పెట్టారు? ఎట్లాంటి, అంటే మీకు తెలిసినటువంటి బంధువులు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది చాలా వరకు. అయితే దీంట్లో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? అసలు వీళ్ళు మీకు ఏ ఆశ చూపించారు? ఫైనల్ గా పోలీస్ స్టేషన్ వెళ్తే మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే నేను దీంట్లో 3 lakhs వరకు పెట్టాను. 3 lakhs వరకు పెట్టి ఒక 10 days వరకు బాగానే రిటర్న్స్ వచ్చినాయి. తర్వాత విత్డ్రాలు కాకపోయేసరికి బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి నాకు ఎవరైతే పరిచయం చేశారో శ్రీధర్ యాదవ్, విక్రముద్దీన్ అనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి అడిగితే బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి, వస్తాయి, సంక్రాంతి హాలిడేస్ అని చెప్పారు. తర్వాత కూడా మళ్ళీ విత్డ్రాలు సంక్రాంతి అయిపోయాక కూడా విత్డ్రాలు కాకపోయేసరికి నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళను పిలిపించి కేసు చేశారు. కేసు చేసి మనీ రికవరీకి ఛాన్స్ ట్రై చేస్తామని చెప్పారు. డీసీపీ గారు కూడా మాట ఇచ్చారు. కేసు చేశారు వాళ్ళ మీద. ఓకే, ఇప్పటి వరకు మీ జనగామ జిల్లాతో పాటు ఇటు నల్గొండ, ఇటు సిద్దిపేట జిల్లాలకు సంబంధించి, అంటే ఇదివరకు ఉమ్మడి జనగామ జిల్లా పరిసర ప్రాంత నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా అన్ని ఎక్కువగా మోసాలు జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం ఎంతమంది బాధితులుగా ఉండేటువంటి అవకాశం దీంట్లో కనిపిస్తుంది? దాదాపు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడే 500-600 మంది వచ్చారు. నిడిగొండ సత్యసాయి ఫంక్షన్ హాల్లో డిసెంబర్ లాస్ట్ ఆదివారం అప్పుడే 500-600 మంది వచ్చారు. అంటే ఈ 10 రోజులలో ఇంకా ఎక్కువ పెరగవచ్చు. జనగాంలో 1000 మంది వెళ్తారని అనుకుంటున్నా. చాలా మంది ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్లు ఉన్నారు, మెడికల్ షాప్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు అని కూలీనాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫైనాన్స్లకు ఇచ్చేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కానీ బయటకు వస్తలేరు. నాకు తెలిసిన వాళ్ళు అయితే దగ్గర 40-50 మంది ఉంటారు. అంటే ఓకే, ఇప్పుడు ఈ యాప్ ఎక్కడికి సంబంధించింది? ఫారెన్ కి సంబంధించి, విదేశాలకు సంబంధించినటువంటి యాప్ అంటున్నారు. మరి అక్కడి నుంచి వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేయగలిగినారు? వీళ్ళ మీద మీరు ఎట్లా భరోసా పెట్టగలిగినారు? మేము కంపెనీ ఎంప్లాయీస్ అని అన్నారు వాళ్ళు. మీటింగ్ పెట్టి కంపెనీ ఎంప్లాయీస్, మేము కోస్టా యాప్ కంపెనీ ఎంప్లాయీస్, మాకు శాలరీస్ వస్తున్నాయి, మంత్లీ 70,000 శాలరీ వస్తుంది. మేము కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసి కంపెనీ ఎంప్లాయీస్గా చేంజ్ అయ్యాము. మాకు శాలరీ ఇస్తున్నారు. డైలీ విత్డ్రాల్ వచ్చేసి మాకు డైలీ 90,000 ఇప్పటివరకు వస్తున్నాయని వాళ్ళ యాప్లో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, మేము దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మరి ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇది ఆస్ట్రేలియా కంపెనీ. ఆస్ట్రేలియాకి ఇండియాకి మన ఇండియా రూపీ అక్కడ ఆస్ట్రేలియా కంటే తక్కువ ఉంటుంది. అక్కడి మనీ తెచ్చి మనకి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన దానికి రెట్టింపు ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఇది ఆస్ట్రేలియా కంపెనీ అని వాళ్ళు చూపించిన దాన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు లోకల్ వాళ్ళే. ఎవరో ఆన్లైన్లో పెట్టుడు, ఇది యూట్యూబ్లో చెప్పిన దాన్ని నమ్మి మేము మోసపోలేదు. లోకల్ వాళ్ళే అని నమ్మి మోసపోయినాం. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టినట్టుగా జరుగుతుంది? ఎందుకంటే బాధితులు ఎవరిని చూసినా లక్షలు అని చెప్పి అంటున్నారు. చిన్న గ్రామాల్లో సైతం అసలు కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా మేము 1,00,000 నుండి 3 లక్షలు పెట్టాము, 4 లక్షలు పెట్టామంటారు. మరికొంతమంది ఉన్నటువంటి, ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్లు, ఇంజనీర్లు, అటువంటి వాళ్ళు 10 లక్షల దాకా పెట్టారని చెప్పి తెలుస్తుంది. దాదాపు కొద్ది రోజుల వ్యవధిలోనే కొన్ని కోట్ల ఫ్రాడ్ జరిగిందని చెప్పి మనకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలిసినటువంటి బాధితులు కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉందంటారు? ఎంత మేర ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి సమాచారం
సమాచారం ప్రకారం ఎంత నష్టం జరిగిందని భావించవచ్చు? కొందరు 3,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొందరు ₹1,00,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎట్లా అంటే మినిమం 570 నుండి మ్యాక్సిమం 1,45,000 ఉంటుంది. అట్లా ఎవరికి సొమ్మత తగ్గట్టు వాళ్ళు పెట్టారు. ఇప్పటివరకు అయితే ఎంత ఫ్రాడ్ జరిగింది అని అంటే ఒక 10 కోట్ల వరకు అయితే ఉంటుంది జనగాంలో. ఎందుకంటే అక్కడ మీటింగ్ పెట్టి అరేంజ్ చేసిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఒక్కొక్కరి దగ్గర ₹1,00,00,000 అమౌంట్ ఉన్నది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ చూసుకుంటే ఒక 10-20 మంది చూసుకున్నా కానీ ఒక 10 కోట్ల అమౌంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వేసుకున్నారు. ఇంకా కంపెనీ వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు వీళ్ళ త్రూలో అనేది అది ఎక్స్పెక్టేషన్స్ కూడా అందదు. ఇక అది ఎంత అనేది చెప్పలేము. నార్మల్గా ఉండొచ్చు 50 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. ఓకే, మీకు బెస్ట్ ఆఫర్స్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మంచి మంచి ఆఫర్స్, కార్లు, బైక్లు ప్లస్ గిఫ్ట్లు అని చెప్పి ఎన్నెన్నో ఆఫర్స్ అంటున్నారు. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఈ కార్లు లాంటివి, బైక్ లాంటివి ఏమైనా వచ్చాయా గిఫ్ట్లు? ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికి రాలేదు, ఇవ్వలే. వాళ్ళ దాంట్లోనే లక్కీ డ్రా తీసుకుని వాళ్ళే తీసుకున్నారు. నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఒక ఆమె అన్నది నాతోటి, ఈ కొత్త బైకులు తెచ్చిర్రు, కార్లు తెచ్చి తిరుగుతారు, ఇప్పుడు ఏం లేవని అబద్ధం ఆడుతుంది ఆమె, మీరు వదిలిపెట్టకండి అని చెప్పేసి అక్కడ పక్కన వాళ్ళు అన్నారు. వాళ్ళే షో చేసిరు అంతే. మొత్తం ఇక్కడ అనాథాశ్రమంలో చెద్దర్లు వంచడము, హాస్పిటల్కి వెళ్ళి చెంపకిల్స్ హాస్పిటల్లో, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ వంచేయడము, మేము ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పుకొని అదంతా షో చేసిరు బాగా. ఇక వీళ్ళు లోకల్ అవపడుతురు కదా అని నమ్మకుంటూ ఉండలేరు కదా, అట్లా మేము అట్లా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అంతే. ఇప్పుడు పోలీసులు మీకు భరోసా ఇచ్చారా ఈ డబ్బులు మీకు రికవర్ అయితే అని చెప్పి? మీరు ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? వాళ్లకు శిక్ష పడి ఇక మీదట ఎవరికైనా మాలాగా ఎవరు మోసపోవద్దు, ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు అసలు. మా డబ్బులు మాకు రికవరీ అయితే చాలు అంతే. రికవరీ చేపిస్తామని అన్నారు కానీ రికవరీ అయితే చాలు మాకు అంతే. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇది బేసిక్గా ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి కంపెనీగా చెప్తున్నారు. ఇక్కడ మన ఇండియన్ రూపీకి ఆస్ట్రేలియా డబ్బులకు సంబంధించి చూసినట్లయితే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్ మీరు ఎట్లా ఎక్కువ ఇవ్వగలుగుతారు అన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కూడా ఈ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి రూపీస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి అది ఇక్కడ కన్వర్ట్ అయ్యేసరికి ఎక్కువ అమౌంట్ వస్తుంది, దాని ప్రకారం మేము చేస్తున్నాం అని చెప్పి ఒక నమ్మించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వచ్చినటువంటి డబ్బులు వీళ్ళు షేర్ చేసుకుంటే లక్కీ డ్రా పేరు చెప్పి వాళ్ళే డ్రా చేసుకుని వెహికల్ కూడా వాళ్ళే తీసుకొని మిగిలిన వాళ్ళను నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 1000 మందికి పైగా ఉన్నారు. చుట్టుపక్కల జిల్లాలతో చూస్తే 2000 మందికి పైగా బాధితులు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ జనగామకే చూస్తే ఒక 10 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగిందంటే మిగిలిన జిల్లాలో చూస్తే దగ్గర ఒక 20 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగే ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పోలీసులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదని చెప్పి వాళ్ళు కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు బయటికి చెప్పుకోలేక లోపల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మదన పడుతున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే డబ్బులను ఇంట్రెస్ట్ తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కుదవబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అప్పులు తీసుకొచ్చి అప్పులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే వారికి సంబంధించినటువంటి విత్డ్రా ఆప్షన్ అయితే పోయిందో అప్పటి నుంచి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నటువంటి పరిస్థితి. వెంటనే హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులకు విషయం చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మీడియా కథనాలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రస్తుతం బాధితులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కోస్టా బాధితులు మాత్రం తమ డబ్బులు పోయాయి అనేసరికి ఒకేసారి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పులు చేసి మేము కోస్టా యాప్లో పెట్టుబడులు పెట్టాము, తమ డబ్బులు తమకు ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళను నిలదీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే వారి బంధువులతోటి రివర్స్ వారిపైనే దాడులు జరిపినట్టుగా తెలుస్తుంది. అలాంటి దాడి బాధితులు కూడా ఉన్నారు. ఏంటంటే మళ్ళీ వీళ్ళ మీదనే కేసులు పెట్టి బుకాయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్రమత్తమైనటువంటి వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో అసలు విషయాలు బయటకు వచ్చేసరికి వాళ్లే కటకటాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కొంతమంది నిందితులు ఉన్నారు. ఆ నిందితులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి బాధితులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, అసలు వాళ్ళకు న్యాయం జరుగుతుందా అన్నటువంటి భరోసా ఉందా లేదా ఒక్కసారి మనం మాట్లాడదాము. చెప్పండి సార్, మీరు నిజంగా మొన్న జరిగినటువంటి పరిస్థితులు చూస్తుంటే దాదాపు లక్షల్లో పెట్టుబడులు పెట్టి అనేక మంది మోసపోయినటువంటి సందర్భాలు, ఇప్పుడు మీరు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారు ప్రస్తుతానికి? నిందితుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిన సమాధానం ఏంటి? మాకు కోస్తా నుంచి డబ్బులు వచ్చేటప్పటికి ఆగిపోయినాయి. ఒకసారి ఎందుకు ఆగిపోయినాయి ఇంటి దగ్గర అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము అడిగినాము, ఏంటంటే మరి డబ్బులు ఆగిపోయినాయి, ఏం సంగతి, ఇట్లా సంగతి ఆగిపోయినాయి అని చెప్పి అంటే
వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళే మా మీదకి దౌర్జన్యంగా వచ్చి కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. తిరిగి వాళ్ళే అంటారు మేము మీ ఇంటికి వచ్చినామా మీ దగ్గరకు వచ్చినామా అని చెప్పేసి అన్నారు. ఫ్లెక్సీలు పట్టుకొని స్వచ్ఛంద సంస్థ పేరు మీద మీ దగ్గర మమ్మల్ని నమ్మబలికింది అని చెప్పేసి అని మేము చెప్తాం మీరెందుకు కడతారు అట్లా మీకేం అవసరం లేకపోతే అని చెప్పారు. డబ్బులు వచ్చినాయి కానీ మాకు డబ్బులు రాలేదని చెప్పేసి అని మమ్మల్ని బుగాయించుతూ పైగా మేమే దౌర్జన్యానికి వచ్చినామని చెప్పేసి మా మీదనే కేసు పెట్టడానికి వాళ్ళు వెళ్ళారు. మాకు పోలీసు వారి నమ్మకం ఉంది. వాళ్ళ మీద నాకు ఆన్లైన్లో నేను 193 వాళ్ళకి ఆన్లైన్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కేసు పెట్టి నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. తను మా మీద ఏదైతే రిటర్న్ కేసు పెట్టడానికి పోతే మన జనగాం సిఐ గారు వాళ్ళు ముందుగానే పసిగట్టి తన్ని ఎటు పారిపోనివ్వకుండా దిగ్బంధం చేసుకొని విచారణ పెట్టి చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారండి దాంట్లో? నేను 22,000 దగ్గర పెట్టాను. నేను ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మన జనగాంలో బాధితులు? నేను ఆ కోస్టా గ్రూప్లోకి వెళ్ళి ఒక అతనికి ఫోన్ చేశాను. తను గజ్వేల్ ఊళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తే అన్న మరి మేము పర్సన్ రండి గ్రూప్లోకి ఇలా కేసు పెడుతున్నాం రండి అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే ఆ గజ్వేల్లో కూడా 4 లక్షల రూపాయలు లాస్ అయినా ఉన్నా మేము రాలేకపోతున్నాం, ఇక గజ్వేల్లో ఉన్నది ఇది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళని అంటే ఇక్కడ నుంచి గజ్వేల్ వరకు పోయింది అని అంటే ఇంకా 6 నెలల నుంచి వ్యవస్థ జరుగుతుందంటే నాకు తెలిసి ఇది 100 కోట్ల పైన స్కామ్ జరుగుతుంది అనేది మాత్రం అంచనాలు ఉన్నాయండి. ఓకే, అంటే ఇప్పటి వరకు జనగామ ఇక్కడ చుట్టుపక్కల నల్గొండ ప్రాంతాలు అలాగే సిద్దిపేట అనుకుంటారు, కానీ గ్రూప్లలో వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉన్నారా లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళే ఉన్నారా? ఈ ప్రాంతం వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. మాకు మాత్రం ఈ శ్రీధర్ అనే తను మాత్రం ప్రాతినిధ్యం వహిస్తూ కోస్టా ఫ్లెక్సీ పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో తర్వాత వాటిలో పన్ను పంచుకుంటూ స్వచ్ఛంద సంస్థ పేరు మీద మేము నమ్మడానికి కారణం కూడా స్వచ్ఛంద సంస్థ అన్న ఒక నమ్మక భావించి మోసానికి పాల్పడ్డారు. ఓకే, అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జిల్లా కేంద్రాలలోనే అనుకున్నారు, కానీ ఇక్కడ వీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు వివిధ జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉండడంతో మన ప్రాంతంలోనే ఒక జనగామ జిల్లా పరిసర ప్రాంతాల్లోనే 15 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగిందంటే మిగిలిన జిల్లాలలో ఇంకా అందరూ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా వాళ్ళు కూడా పోలీసులను ఆశ్రయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది 100 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పి అంటున్నారు. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారమే 100 కోట్లు అంటే ఇంకా స్ప్రెడ్ అయిన తర్వాత వివరాలు బయటికి వస్తే ఇంకా ఎంత పెద్ద మోసం జరిగి ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం బాధితుల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు కూడా తాము చేసినటువంటి తప్పు కొంత ఇబ్బందికర పరిస్థితులకు మేము వెళ్ళాము, ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితులు కూడా మాకున్నాయి, అప్పులు తెచ్చినాం కాబట్టి కొంత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ కొంత రిక్వెస్ట్ ప్రకారం తమకు డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామతో పాటు సిద్దిపేట అలాగే నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నటువంటి సందర్భం. ఇది పోలీసుల దృష్టికి వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ చేయడంతో పాటు మీడియా సమావేశం పెట్టి కూడా వాళ్ళకు ఎట్లాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ కు బాధితులు కావద్దన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా పోలీసులు చాలా తీవ్రంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి జనగామ డీసీపీ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి రాజమహేంద్ర నాయక్ గారు, సార్ ఇప్పటి వరకు అయితే బాధితులు అసలు బయటికి రావట్లేదు, కానీ లక్షల్లో కాదు కోట్లలో నష్టం జరిగిందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్ ఇప్పటివరకు? ఈ కోస్ట్ యాప్ గురించి మన 18వ తారీఖు నాడు కొంతమంది మా దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఒక అతను కంప్లైంట్ ఇచ్చి అతను 2 లక్షల వరకు మోసపోయారని చెప్పి కోస్ట్ యాప్ ద్వారా చెప్పడం జరిగింది. దాని మీద మేము వెంబటే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరున్నా కూడా దాంట్లో అందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా కోర్టు ద్వారా వాళ్ళకి ప్రాపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే ఎక్కువగా చాలామంది ఈ ఆన్లైన్ మోసాలకు బారిన పడుతున్నారు. ఎవరైనా సరే ఇటువంటి మోసాలకు బారిన పడినప్పుడు కంపల్సరీ 1930 కానీ 100 కానీ కాల్ చేయండి, లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ఇప్పుడు వరకు అయితే ఒక 2-3 పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ మంది రావాలని చెప్పేసి ఈ యొక్క జరిగిన ఫ్రాడ్కి ఏమైతే ఉందో ఎంతమంది ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి జనగాం పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయాలని జనగాం పోలీసుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సిపి గారి ఆదేశాల మేరకు ఈ సత్వరంగా ఎంబటే కంప్లైంట్ రాగానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పెట్టాము. కులశంకంగా ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా టెక్నికల్గా అంతా తీసుకొని ఎవరెవరు దీని వెనుక ఉన్నారు, ఎప్పుడు జరిగింది. ఇక్కడ కూడా మాకు తెలిసిందంటే ఇక్కడ డిసెంబర్ 29 నాడు ఒక మీటింగ్ కూడా పెట్టినట్టు జరిగింది. ఆ మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేసినా కూడా వెరిఫై చేస్తున్నాం. ఇలా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరున్నా కూడా మేము అరెస్ట్ చేస్తాం.
సార్ ఇప్పటివరకైతే బాధితులు కొంతమంది బయటికి రాకున్నా కానీ లక్షలు పెట్టి మేము మోసపోయారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైతే కొంతమంది 4 లక్షల నుండి 10 లక్షల వరకు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు సార్, వీళ్ళు ఒకవేళ ఇట్లా ఎవరెవరు ముందుకు వచ్చి ఉంటారు అనుకోండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత వీళ్ళు మనీ రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సార్. చాలా మంది బాధితులు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. తప్పకుండా అండి. ఇప్పుడు ఐటీ యాక్ట్లో కేసెస్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్ అయిన తర్వాత మేము కోర్టు ప్రొసీజర్ తీసుకొని దాని ద్వారా ఆ అకౌంట్లో ఏదైతే హోల్డ్ ఉన్నాయో అవన్నీ కూడా అమౌంట్ వాళ్ళకు మేము చేరవేస్తాం. తప్పకుండా ఒక ప్రాసెస్ ఇది మేము రెగ్యులర్గా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ఐటీ యాక్ట్ కేసుల్లో ఏవైతే రిజిస్టర్ అవుతాయో కంపల్సరీ ఆ బాధితులకి కోర్టు ద్వారా వాళ్ళకి మేము డబ్బులు ఇప్పిస్తాం. సార్ ఇప్పటి వరకు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత డెవలప్ చెబుతున్న టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది, అన్నింటినీ కనిపెట్టు కొంత ఫ్రాడ్స్ను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద అధికారుల మీద ఉందంటున్నారు. అట్లాంటప్పుడు ఇటువంటి గ్రామాల్లో పట్టణాలలో తిరిగినటువంటి వాళ్ళని గుర్తించలేకపోయాం, కానీ గ్రామాలలోకి కూడా వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి సార్. దీనికి ఏమన్నా తెలుసుకున్నారు సార్? ఈ విషయంలో గౌరవ మా వరంగల్ సిపిసి అంబర్ కిషోర్ సార్ ఆధ్వర్యంలో మేము ఈ కళా జాగృతి బృందాలు కూడా మేము ఊర్లలో మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా ప్రతి స్కూళ్ళలో ప్రతి బస్టాండ్ సెంటర్లో విలేజ్ బస్టాండ్ సెంటర్లో మేము మా ఎస్హెచ్ఓల ద్వారా తర్వాత నేను కూడా మా ఏసీపీలు సిఎల్ అందరం కూడా వాళ్ళకు అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము. కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కూడా వీళ్ళకు అవేర్నెస్ క్యాంప్ చేసి ఏదైతే సైబర్ మోసాలకు మీరు దాంట్లో గురి కావద్దు, కంపల్సరీ ఎవరికి కూడా ఓటీపీలు చెప్పకూడదు, తర్వాత అన్నోన్ వెహికల్ లింక్స్ మీరు ఓపెన్ చేయడం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క విలేజ్కి ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇటువంటిది ఏదన్నా మీరు మీకు డౌట్ వచ్చినప్పుడు మాకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ మీరు వాళ్ళకు చెప్పాలి. అదేవిధంగా తద్వారా మీకు ఏదైనా మా పోలీస్ శాఖ తరఫున న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీకు నిజంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 100కు డయల్ చేస్తే కూడా మేము తక్షణమే స్పందిస్తాము. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడు ఏదైనా కూడా మేము ముందు ఉండి అందరి ప్రజలకు హెల్ప్ చేయడానికి చూస్తాం. ఓకే సార్, ఇప్పటివరకు మీకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా వచ్చినటువంటి బాధితులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎంత మేర ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు సార్? ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఇంకా బాధితులు వస్తూ ఉన్నారు. ఫర్దర్గా అంత ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ అయినాక నేను కంపల్సరీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల మీద పోలీసులు కూడా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు, కానీ ప్రజలు కూడా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. గత నెల అంటే డిసెంబర్ 29వ తారీఖున ఒక ఫంక్షన్ హాల్లో కొంతమంది దాదాపు 2000 మందికితో పాటు ఒక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో కొన్ని ఆశలు చూపించి వాళ్ళను మోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం జరిగిందంటారు. దగ్గర బాధితులు కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క గ్రామం నుండి కోట్ల రూపాయలు కూడా బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సంబంధించిన చూసినట్టయితే ఆకునూరు అలాగే కాశీగూడెం దగ్గర నుండి 1-2 గ్రామాల నుంచే 4 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. ఇక్కడ మెయిన్ జనగామ జిల్లా కేంద్రంగా కూడా ఇక్కడ కొంతమంది ఆన్లైన్ బాధితులు కూడా ఎక్కువగా ఉండడము, ఈ కోస్టా యాప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గర 15 కోట్లకు పైగా జరుగుతుందని ఒక అంచనాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఆర్టీవీకి వివరించడం జరిగింది. పోలీసులు కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు ముందుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులు ఖచ్చితంగా ఇట్లా చేస్తేనే మళ్ళీ రికవర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నటువంటి ఒక భరోసా మాత్రం ఇస్తున్నారు. కాబట్టి బాధితులు ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ డీసీపీ గారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా డీసీపీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. అయితే ఈ ఆకునూరు పక్కనే ఉన్నటువంటి కాశగుడిసెల గ్రామంలో కూడా ఇక లాస్ట్ టైమే ఇది గ్రామ పంచాయతీగా ఉంది. దాదాపు 100కు పైగా గడపలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి మనం స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాము. యాప్ వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కోస్టా యాప్ లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ రాకపోవడంతో చాలా కంగుదిన్నారు. చాలా మంది అప్పులు చేసి అలాగే ఉన్నటువంటి బంగారాన్ని తనఖా పెట్టి ఇన్ని రకాలుగా చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కానీ బాధితులుగా మారిన తర్వాత ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారి గ్రామస్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇప్పటివరకు అయితే గ్రామస్తులు కూడా చాలా మంది ఈ కోస్టా యాప్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ యాప్ పనిచేయకపోవడంతో అప్పులు తెచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎట్లా చేయాలన్న ఒక బాధ, ఒక్కొక్క బాధ పడుతున్నారు. మీ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఏం జరిగింది అసలు? వాస్తవానికి చెప్పాలంటే సార్ చాలా ఘోరంగా జరిగింది. ఏంటంటే మనకు 570 రూపాయలు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, మీకు 1100 రూపాయలు ఇస్తామని యాప్ తెచ్చారు.
దాని తర్వాత మేము కొంతమంది చేశారు, కొంతమంది చేయలే. అయినా కూడా తర్వాత మనకు ₹1కి 10 రూపాయలు చొప్పున చెప్పారు. మీరు ₹1 ఇన్వెస్ట్ చేస్తే 10 రూపాయలు వస్తున్నాయి, 36,000 వేస్తే మీకు 2 లక్షల పైన డబ్బులు వస్తాయని కొంత ఆశ పుట్టించారు మాకు. చాలా రకంగా ప్రజలు నమ్మిర్రు, కొంతమంది నమ్మలే. నమ్మనోళ్ళు వేయలే సార్. మాకు నమ్మిన వాళ్ళు చాలా మోసపోయారు. చాలా వరకు డబ్బులు మోసమైనాయి. ఎందుకంటే మా కాశీగూడిచెల్ల గ్రామంలో ఒక 150 కడపలు 100 కడపలు ఉంటాయి. ఒక 50-60 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారండి. అయినా వస్తాయి అనుకుంటా వాళ్ళు మెసేజ్ ఇచ్చుకుంటున్న పేరు మేము నమ్మినాం. ఇక తర్వాత మాకు 10కు 30% అనే వరకు మాకు జర మోసం అనిపించింది. అది మేము వేయకుండా ఎట్లా ఆగినామో అట్లా పని చేసుకుంటా పోయారు వాళ్ళు. ఒకటొకటి ఒక్కొక్క యాప్ తీసుకుంటా కట్ చేసుకుంటా పోయారు. 1,10,000 వస్తే 12 లక్షలు ఇస్తాము అన్నట్టుగా యాప్లు ఇచ్చారు. మేము నమ్మకుండా మేము మెసేజ్ చేసినాం. ఎక్కడికి వెళ్ళి మనకు యాప్ ఇచ్చారో వాళ్ళకు మెసేజ్ చేస్తే వాళ్ళు మనకు సమాధానం చెప్పలే, రిప్లై ఇవ్వలే. డబ్బులు వేయంగానే ఇస్తుర్రు, డబ్బులు లేకుంటే ఇస్తలేరు. అప్పుడు మనకు మోసం జరిగిందని మేము కొంత ప్రజలకు చెప్పుడు జరిగింది. చాలామందికి చెప్పినాము. ఇక అక్కడికి ఆగే వరకు మా 60-70 లక్షలు పోయినాయి సార్. ఇక అందులో కొంతమంది ఏజెంట్గా మారిర్రు, కొంత ఏజెంట్గా మారి మాకు మీటింగ్ పెట్టుడు చేసిర్రు. ఓకే, మిమ్మల్ని అందరి బస్సులు పెట్టి కూడా తరలించి మీటింగ్ తీసుకెళ్లారట. ఇప్పుడు అది చాలా కొంతమంది పోయిర్రు, ఈ జనగామ అది అనంగా పోయిర్రు, మీటింగ్కి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు ఎవరు చాలా మంది వెళ్ళలే. మేము మా గ్రామం నుంచి ఆకునూరు నుంచి కాశీగూడిచెల్ల నుంచి ఒక 100 మంది వెళ్ళారు. చాలా మంది వెళ్ళలే, ఒక 100 మంది వెళ్ళారు సార్. వాళ్ళకి ఏదో బండ్లు వచ్చినాయి అది వచ్చినాయని మోసం చేసి మాకు మోసం చేశారు సార్. ఓకే, మీ గ్రామంలో ఎవరు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు? ఇక్కడ మీ గ్రామంలో మన గ్రామంలో అంటే ఒక 2 పిల్లల తరపున మాకు తెలుసుడు జరిగింది. మాకు ఇంతకుముందు తెలియదు ఇది యాప్ అనేది. ఇక వాళ్ళు చెప్పడంలో మా వాళ్ళు వేశారు. మా వాళ్ళే, బయట వాళ్ళు కాదు, మా పిల్లలే. ఇక వాళ్ళకు కూడా పిఎస్లో పేరు పడ్డది. వాళ్ళు కేసు చేసిర్రు, వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్పకుండా మీకు తెలిసిపోతుంది. ఉన్నది సార్, కేసు అయితే అయింది జనగాంలో. మన చేర్యాల పిఎస్లో కూడా పిటిషన్ ఇచ్చుడు జరిగింది. మేము టీవీకి కూడా ఇచ్చాము. ఎటు పరిస్థితిలో మా గ్రామ వాళ్ళకు డబ్బులు వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయండి సార్ మీరు. మేము అదే కోరుతున్నాము. ఎవరి మీద మాకు బలవంతం లేదు. ఇది మోసపోయినాం. వాళ్ళు కూడా వేసేటప్పుడు ఏమన్నారంటే మీ ఇష్టం అన్నట్టుగానే అన్నారు. కానీ ఇక 10కి 10, 20 వస్తున్నాయి అనే వరకు మేము కూడా నమ్మినాము. ఇలా కొంత ప్రజలది కూడా మోసం ఉన్నది, నమ్ముడు. వాళ్ళు కూడా మోసం చేశారు సార్ మాకు. మీరు జర దయచేసి ఏంటంటే మాకు డబ్బులు వచ్చేటట్టు చేయండి, అంతే. అయితే ఇక్కడ దాదాపు స్థానికులు కూడా కొంతమంది అంటే ఎక్కువగా డబ్బులు వస్తాయన్నటువంటి ఒక ఆశ చూపించడంతో ఇక్కడ దాదాపు కొన్ని ఫ్యామిలీ మాత్రం చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనేసరికి ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు కూడా ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలు వస్తాయని చెప్పి అంటున్నారు. 1,00,000కు 10 లక్షలు వస్తాయనేసరికి ఆశతోటి కూడా వీళ్ళందరూ తెలియని తనంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ చివరికి ఎక్కువ మొత్తంలో డబ్బులు యాప్ లో గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ కాకపోవడంతో ఇక్కడ వీళ్ళు ఒక్కసారి అవాక్ అయినటువంటి సందర్భం. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అలాగే జనగామ జిల్లా అలాగే సిద్దిపేట జిల్లా, ఈ 2 జిల్లాల్లో దాదాపు 2,000 మందికి పైగా ఇన్వెస్టర్లు ఉండి తమ డబ్బును కూడా కోల్పోయామని చెప్పి అంటున్నారు. పోలీసులు కూడా దీని మీద అవేర్నెస్ చేస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. యాప్ల పేరుతో ఎవరైనా వచ్చినప్పటికీ కూడా తమకు సంప్రదించాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్ మోసాలకు గురైతే మాత్రం 1930 నెంబర్ కు కూడా ఇక్కడ మరి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి నుండి కనుక ఎవరు కొత్త యాప్లను నమ్మొద్దని చెప్పి సూచన చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఫోన్లలో కూడా ప్రతి ఎవరికి ఫోన్ చేసినా రింగ్ లో అంటే ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టకూడదు, అలాగే ఆన్లైన్ మోసాలని నమ్మకూడదు అని చెప్పి ఆ రింగ్ టోన్ లో కూడా వస్తున్నప్పటికీ కూడా కొంత తెలియనంతో జనాలు కూడా మోసపోతున్నారు. ఇదివరకు మాత్రం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పట్టణాలకే పరిమితమైనటువంటి ఈ ఆన్లైన్ మోసాలు సెల్ ఫోన్
ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించినటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కూడా లక్షలకు పైగా నష్టం జరుగుతుంది. ఈ ఒక్క గ్రామంలోనే దగ్గర 80 లక్షల నుండి ₹1,00,00,000 వరకు నష్టం జరిగినట్టుగా ఒక అంచనా. కానీ చాలా మంది బయటికి మాత్రం రావడం లేదు. ఒకవేళ బయటికి వస్తే ఎలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందన్నటువంటి ఒక భయం కూడా వారిని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. వరకు మనం కొంతమంది బాధితులు ఎలా మోసపోయారు, ఆన్లైన్ కోస్టా యాప్ లో పెట్టుబడి పెట్టిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు జరిగాయి, ఒక్కసారి మనము ఈ కాశ గుడిసెల ప్రాంతాల్లో ఉన్నాము. ఒక్కొక్క ఇంటికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. మరొక కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, వీళ్ళు ఎట్లా ఈ ఆన్లైన్ లో మోసాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీ పేరేం పేరు బ్రదర్? అన్వర్ సార్. అన్వర్, ఇప్పుడు ఈ కోస్టా యాప్ లో మీరు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారు? 48,000. ఓకే, దీని ప్రాసెస్ ఎట్లా? ఫస్ట్ ఇంకా 48,000 పెట్టుబడి స్టార్టింగ్ డైరెక్ట్ పెట్టారా, లేకపోతే మీకు ఏమైనా ప్రాఫిట్ గిట్ వచ్చిందా? ముందు డైరెక్ట్ పెట్టలే, ఫస్ట్ 570 పెట్టినా, పెడితే పడ్డాయి. పడితే ఇక 15,800, 14,400 అట్లా వేసుకుంటూ పోయినా. మొత్తం 40,000 వేసిన. దాంట్లో 4,000, 5,000 తిరిగి నాకు రిటర్న్ వచ్చినాయి. మిగతా మొత్తం యాప్ బంద్ అయింది, అటే పోయినాయి. ఇప్పుడు ఇట్లా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకెంతమంది ఉన్నారు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళు? చాలా మంది ఉన్నారు, కానీ బయట చెప్తలేరు అట్లా. ఇప్పుడు మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు. మరి ఏమైనా పోలీసులకు ఇట్లా మీరు ఫిర్యాదు చేయంటారా, లేకపోతే పోలీసులు చెప్పేదాకా కూడా మేము బాధితులుగా ఉన్నామని చెప్పి మీకు తెలియదా? పోలీసులకు ఏం చెప్పలే, కానీ పేపర్లో పడి అటు మొత్తం పోలీసులు అందరూ తెలిసిందట, ఇన్వెస్ట్ చేశారని తెలిసింది మాకు. ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది మేమైతే నష్టపోలేదని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఇది చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నష్టపోయినట్టుగానే భావించవచ్చా, ఇది ఆన్లైన్ మోసం జరిగినట్టుగా భావించవచ్చా? ఆన్లైన్ మోసం అనుకోవాలి అది, కానీ బయట చెప్తలేరు అట్లా. ఆన్లైన్ చేసినాక ఇక అత్యాశతో వేసినాం, అది అటే పోయినాయి. ఇక అందుకే ఇక బాధితులు చెప్తలేరు, లోపలనే పెట్టుకున్నారు అట్లా. ఇప్పుడు 48,000 మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేశారు, దాంట్లో విడుదల వారిగా చేశారు అంటున్నారు కదా, అసలు నిజంగా డబ్బులు మీరు మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే అప్పు బయట నుంచి తీసుకొచ్చారా? బయట దగ్గర నుంచి తెచ్చినది, ఇంట్లో బయట నుంచి తెచ్చిన అప్పు తెచ్చి పెట్టిన. ఓకే, ఇక్కడ చాలా వరకు ఏంటంటే మనం చూస్తున్నాం, ఇక్కడ మహిళలు కూడా వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బులు లేకపోవడంతో కొంతమంది అప్పులు తీసుకొచ్చారు, మరికొంతమంది ఇంట్లో ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా తనఖా పెట్టి ఇక్కడ ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టారు, కోస్టా యాప్లో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బాధితులు మాత్రం తమ పెట్టినటువంటి పెట్టుబడి తమకు తిరిగి రాకపోవడంతో మాత్రం ఒక ఇంత ఆందోళన మాత్రం గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క పరిస్థితి. దాదాపు యువకులు కూడా అంతా ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే ఒకరు పెట్టడంతో తను కూడా పెట్టుబడి పెడతామని చెప్పి అంటారు. మామూలుగా ఏంటంటే ఆన్లైన్ గేమ్లు కూడా ఆడుతూ ఉంటారు. ఇట్లానే దాదాపు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడంలో కూడా తమ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు కూడా పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనతో ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి మనం మాట్లాడదాము. అసలు ఇక్కడ దాదాపు చాలా మంది ఈ గ్రామంలో కూడా పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది. మీరు ఆన్లైన్లో ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ కోస్టా యాప్లో ఎంత ఫ్రాడ్ జరిగింది? సార్, ఇక్కడ మనకైతే కోస్టా యాప్లో ఫ్రాడ్ బాగానే జరిగింది మన ఊర్లో. ఇప్పుడు మనం ఏడైతే ఇన్వెస్ట్ చేయలేదు, మా ఫ్రెండ్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో కొన్ని లక్షల వరకు ఇన్వెస్ట్ జరిగింది. దాంట్లో లక్షల వరకు జరిగింది, మోసపోయారు కూడా. అమౌంట్ వాళ్ళకు రిటర్న్ రాకపోవడానికి, అంటే ఇంతకుముందు వస్తున్నాయి డబ్బులు, ఇన్వెస్ట్ చేస్తే టైంకి వస్తున్నాయి అని చెప్పి మనకు 12 hours విత్డ్రాల్ అవుతున్నాయి అని చెప్పి ఇంతకుముందు వాళ్ళను చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లాస్ట్లో బోల్తా పడ్డారు. మన సంక్రాంతి పండుగ ముందు నుంచి బోల్తా పడడం జరిగింది. అంటే లాస్ట్లోనే అమౌంట్ ఆఫర్లు ఎక్కువ పెట్టడంతో చాలా మంది ఇన్వెస్ట్ చాలా చేశారు సార్ ఇక్కడ ఊళ్ళో. ఆఫర్లు ఏమేమి ఆఫర్లు పెట్టింది వాళ్ళు? అంటే ఇక్కడ ఇది మన మిల్క్ జ్యూస్ అని చెప్పి, ఐస్ క్రీమ్స్ అని చెప్పి, ఫ్రూట్స్ అని చెప్పి, వాళ్ళు ఫస్ట్లో ఏమో అమౌంట్ ఆఫర్ తక్కువ 10%, 5% అని ఇచ్చి పెట్టడం వల్ల తర్వాత 20% తక్కువ, అంటే అమౌంట్ తక్కువలో కొంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని పబ్లిక్ బాగా కనెక్ట్ అయిపోయారు సార్ దానికి యాప్ని. మీరు చెప్పండి, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎట్లా జరిగింది? 570. ఓకే, ఇట్లా ఎంతమంది మీ బ్యాచ్? మా ఫ్రెండ్స్ పెట్టిరేమో నాకు తెలియదు, కాకపోతే నేనైతే పెట్టాను. నాకు ₹650 దాకా వచ్చినాయి. తర్వాత నేను పెట్టాలి, నాకు పెద్దది పెట్టాలన్న ఆశ లేకుండే. కొందరు ఆశతోటి పెట్టారు, కానీ నేనైతే పెట్టదలుచుకోలే. ఇక పెట్టినాక చిన్నది అనేసి నేను చాలా అనేసి అనుకున్నా. సార్ పబ్లిక్ టెంప్ట్ అయిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు, ఇక్కడ మనం పెడుతున్నాం, మనకు వస్తున్నాయి డబ్బులు అని చెప్పి పబ్లిక్ ని చాలా అటాక్ చేసేసారు. ఇంకోటి చాలా మంది వాళ్ళకు 570 పెట్టి ఐడి చేసుకోవడము, వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళే సొంతంగా డబ్బులు అరేంజ్ చేసి లక్షలు పెట్టడం, అట్లా చాలా ఇది అయిపోయారు. పబ్లిక్ సిటీ ఎక్కువ అయిపోవడం వల్ల పబ్లిక్ చాలా డేంజర్ గా
దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మోసపోయారు సార్ దాంట్లో. ఓకే ఓకే. ఇక్కడ దాదాపు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఆన్లైన్లో ప్లస్ కోస్టా యాప్లో కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. దాదాపు కొన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు అంటే మిల్క్ షేక్, అలాగే వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దీంట్లో పర్చేజ్ చేస్తే తమకు ఆఫర్లు కూడా ప్రకటిస్తాము, ఎక్కువ కొన్నదానికి కూడా ఆఫర్లు ఇస్తామని చెప్పి అనడంతో చాలా మంది కొంతమందికి స్టార్టింగ్లో డబ్బులు వచ్చాయి, కానీ ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళకు డబ్బులు రాకపోవడమును యాప్ మొత్తం పని చేయకుండా పోయింది. ఈ నెల అంటే జనవరి 12వ తారీఖు నుండి యాప్ అంటే విత్డ్రా యాప్ పని చేయకపోవడంతో ఒక్కసారిగా కొంత ఆందోళన అయితే కలిగింది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి చాలా మంది కొంత అవేర్గా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కూడా ఆఫ్ చేశారు. కోస్టా యాప్ లో జరుగుతున్నటువంటి మోసాల్ని కూడా తమ బంధువులకు సన్నిహితులకు తెలియజెప్పడంతో ఈ విషయం కూడా బయటకు పొక్కింది. చాలా వరకు మాత్రం 1,00,000 నుండి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు చేసి పెట్టినటువంటి వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారిని విచారిస్తున్నారు. ఎవరైతే వీళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్ పెట్టుమని పెట్టారో ముందు పడ్డారో వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారో వారిని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎక్కడి కంపెనీ ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది అన్నటువంటి దాని మీద కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరికొంత సూచనలు కూడా చేస్తున్నారు. ఏమైనా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగితే మాత్రం 1930 నంబర్ కు కూడా కాల్ చేయాలని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కోస్టా యాప్ కు సంబంధించి ఆకునూరు గ్రామం అంటే చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా ఎక్కువ లాభాలు వస్తాయన్నటువంటి ఒక ఆశతో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కానీ తర్వాత బాధపడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది కూడా దీని వల్ల కూడా కొంత స్థానికంగా కూడా కొంతమంది ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఆకునూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ గ్రామం సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు జరిగినాయి, నిన్న మొన్న 2 రోజుల పాటు ఎట్లాంటి పరిస్థితులు గ్రామంలో జరిగాయి, కోస్టా యాప్ కు సంబంధించి ఎట్లా ఇన్వెస్ట్ చేశారు చెప్పండి బ్రదర్. ఇప్పుడు దాదాపు మీ ఊళ్ళో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటారు కోస్టా యాప్ లో. ఏం జరిగిందంటే ఆశ ఫస్ట్ అందరూ ఏం చేశారంటే యాప్ వచ్చింది. యాప్ వచ్చిన తర్వాత డబ్బులు వేసారు. డబ్బులు వేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు లాభాలు చూపించారు. సపోజ్ 10,000 పెట్టారు అనుకోండి, 10,000 చూపించారు. మళ్ళీ తర్వాత ఏం చెప్పారు, ₹1,00,000 ఆఫర్ అనేది పన్ను కొనుక్కోవాలి. ఆ పన్ను కొనుక్కోవడం చేసి ఇక 10,000 వచ్చిన ఆశతోటి 1,00,000 పెట్టిరు, వాళ్ళు 2,00,000 పెట్టిరు. కొందరు బంగారం తెచ్చుకుని వాళ్ళ పర్సనల్ వల్ల వాళ్ళు అప్పులు చేసుకున్నారు. ఇప్పుడేం కనబడదు. 2-3 నెలల తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎమర్జెన్సీ నేనే ఉన్నా. ఈ యాప్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే అంత చాలా మంది దగ్గర రిలేషన్ దగ్గర అక్క బావ చెల్లె దగ్గరనే అప్పులు తీసుకున్నారు. కావున ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ అక్క బావలు ఇప్పుడు గట్టిగా అడగలేరు. అడిగినా కానీ వాళ్ళు ఏదైనా చేసుకుంటారనే భయాన్ని కూడా వాళ్ళు అడగరు. వాళ్ళు ఎన్ని రోజులు ఊకుంటారు, 6 నెలలు ఊకుంటారు, 3 నెలలు ఊకుంటారు, 2 సంవత్సరాలు ఊకుంటారు. ఏదో మెల్లమెల్ల 5,000 10,000 తీసుకొని వాళ్ళ అప్పును వాళ్ళు పూర్తి చేసుకుంటారు. వీళ్ళు కొంచెం సేఫ్ లో ఉంటారు. వీళ్ళని వాళ్ళు గట్టిగా అడిగారు అనుకో వీళ్ళు కొంచెం ప్రమాదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఇంకోటి కొత్త యాప్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి యాప్ ద్వారా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టానని చెప్పి కూడా అదే కొత్త యాప్ కూడా ప్రచారం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. నిజంగా అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మళ్ళీ ఏం యాప్ అది? బోరల్ యాప్ అని మళ్ళీ కొత్తగా వచ్చింది. దీనిలోకి ఎక్కువ ఆశలు చూపించడం లేదు, మామూలుగా చూపిస్తుంది. అది నెల రోజుల వరకు పడుతుంటాయట, పడినట్టు చూపిస్తాయట అమౌంట్. నెల రోజుల తర్వాత వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వస్తుందని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు యాప్ వాళ్ళు కూడా. దానిలోకి ఇది కూడా తీసేస్తారు. కానీ వాళ్ళకి కొంచెం ఇన్వెస్ట్ పెట్టిన వాళ్ళు కొంచెం నమ్మకాలతో ఉన్నారు. ఈ కోస్తా వైరల్ అవడం వల్ల కొంచెం వాళ్ళున్న కస్టమర్లు కొంచెం నమ్మట్లేదు. కొంచెం మంది ఉన్నారు. అంటే ముందు నమ్మబలికిన తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉంటాయి కదా. నమ్మకంలో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త బోరల్ యాప్ అని అనుకోవచ్చు కదా. కొత్త బోరల్ యాప్ అంటే కోస్తాకు దీనికి తేడా ఏంటంటే కోస్తా తొందరగా లాభాలు చూపించింది, ఇదేమో కొంచెం లేట్గా లాభాలు చూపిస్తుంది. కాబట్టి ఇంకేమో వస్తుంది, మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది. మనకు కోస్తాలో కూడా లాస్ అయిపోయినాం. కనీసం ఉచిత కాడికైనా చాలు, ఇంకా ఏమో నాకు వస్తాయని ఆశ మీద ఉన్నారు. ఓకే, ఇంకా కొంతమంది చూసి ఎందుకంటే చాలా వరకు అనేక ఇబ్బందులు పడి అప్పులు సొప్పు చేసిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు పరిస్థితి ఊళ్ళో కూడా కొంతమంది బయటికి రాకుండా కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామస్తులు కూడా మనం అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు కొంతమంది వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, బంగారం ఒంటి మీద బంగారం కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు అంటున్నారు. ఈ ఊళ్ళో నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నారు అనుకోవచ్చు? చాలా వరకు ఏమైందంటే మేము కొత్తగా పెట్టినాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు మేము చెప్తే ఏమంటారో చెప్పకుండా ఏమంటారో, కొంత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో భార్యలు తెలియకుండా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలిసి అందరి సమ్మతంతో పెట్టి వాళ్ళు పక్క వాళ్ళు ఇన్ని డబ్బులు పెట్టారు, మన దగ్గర లేవు కదా, మనం కూడా దానిలో ఆడియాలన్న దేశంలో ఉన్న బంగారం అది ఇది కుదబెట్టుకొని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు బంగారం కుదబెట్టి పెట్టినా అంటే నువ్వు తిన్నరగా పెట్టినావురా అనే రకంగా కొంతమంది వెక్కిరిస్తారేమో అనే రకంలో కూడా కొంతమంది ఊకుంటారు.
ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పోదామంటే ఆల్రెడీ సిఐ సార్ గారు వచ్చి ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూనే ఉన్నాం కదా, మీరు ఎందుకు చేస్తారు ఇటువంటి అని వాళ్ళు అంటారు. ఈ మధ్య ఇంకా ఇప్పటికి కూడా కోస్ట్ యాప్ అయిపోయిందని కొంతమంది భ్రమ ఇంకా కూడా ఉంది అన్న భ్రమలనే ఏదో కార్డు వస్తుంది, ఆ కార్డు 20,000 తోటి కార్డు కొంటే కూడా ఇంకా మళ్ళీ డబ్బులు ఆడే అవకాశం ఉందన్న ఉద్దేశంలో కూడా కొంతమంది ఇంకా అదే భ్రమలనే ఉన్నారు. ఆ భ్రమ నుండి పోయే విధంగా ప్రతి ఒక్కరు చేసి ఇప్పటికైనా ఎటువంటి ఈజీ మనకి అలవాటు పడకుండా కష్టపడి పని చేసుకునే విధంగా ఈ పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఎంతసేపు ఈజీ మనీ అని చెప్పేసి దానివల్ల ఈ ఇవి బంగారాలు ఇవన్నీ కుదబెట్టుకొని తీసుకొచ్చుకున్న దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వాలి అనే తత్వం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు వాడు ఇప్పటికే లాస్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఏం అడగాలన్న ఉద్దేశంలో కొంత వాళ్ళ మీద జారితో ఊకుంటారు. 6 months 1 year తర్వాత కంపల్సరీ ఎవరి డబ్బులు అయితే వాళ్ళు తీసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి కొంతమంది బలవన్మరణానికి పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బోరానైనా ఇంకేదైనా ఇటువంటి యాప్స్ అనేది రాకుండా చూడాలని కోరుతున్నాము. ఓకే, అయితే ఇప్పటికీ ఆన్లైన్ మోసాలు కూడా బెట్టింగ్ యాప్లు కూడా రావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా జరిగేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఒకసారి మనం మిత్రులతో అడుగుదాం, వాళ్ళకు ఊళ్ళో ఎట్లాంటి అవేర్నెస్ ఉంటే బాగుంటుందని ఒకసారి కనుక్కుందాము. చెప్పండి బ్రదర్, ఇప్పుడు మీ ఊళ్ళో ఇట్లాంటి ఆన్లైన్ అలాగే కొన్ని కోస్ట్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారని చెప్పి అంటున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి మీ ఊళ్ళో ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా దారుణంగానే ఉన్నది. ఈ యాప్ల వల్ల ఆన్లైన్ మోసాలకు చాలామంది మా ఊళ్ళో మెజారిటీ పీపుల్ ఆగమై ఉన్నారు. అప్పులు తెచ్చి ఎక్కువ శాతము డబ్బులు వస్తాయని వాళ్ళు ఆశ చూపి ఒక 10 రోజులు ఇచ్చి మొత్తం రోజులు మిగతా వాళ్ళు డిస్కౌంట్ అని 10%, 20%, 30%, 50% దాకా డిస్కౌంట్ ఇచ్చి జనాల్ని చాలామందిని మోసం చేసిరు. ఇట్లాంటి వాటి మీద కొంచెం ప్రభుత్వం కూడా ఇంకా అవేర్నెస్ తేవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పోలీసులు కూడా కొద్దిగా ఇనిషియేషన్ తీసుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఊళ్ళో వాతావరణం చూస్తుంటే? మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉండొచ్చు ఇందులో మేబీ, ఎందుకంటే చాలా మంది ఉంటున్నారు బాధితులు. ఆకునూరు గ్రామంలో అలాగే మీ పక్కన ఉన్నటువంటి కాశీగుడిసెల గ్రామంలో కూడా ఉన్నారు. ఎట్లా ఉంది ఊళ్ళో ప్రస్తుత పరిస్థితి? ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే అందరూ పని చేసి డబ్బులు కూడా పెట్టుకొని లేనోళ్ళు ఉన్నోళ్ళు బంగారం కుదబెట్టి 5% ఇంట్రెస్ట్ తెచ్చి మరీ పెట్టుకున్నారని తెలుసు. కాకపోతే ఏంటంటే ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొంచెం తెలివనోళ్ళు చదువు రానోళ్ళు పెట్టిరంటే ఒక లెక్క. కాకపోతే ఏంటంటే అందరూ తెలివి కళ్ళోళ్ళు చదువుకున్నోళ్ళు వాళ్ళు మోసపోయారు. వాళ్ళే మోసపోయారు. ఇప్పుడు మనం ఆ ఫోన్ మామూలుగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆశకు గురైపోయాడు. యాప్ అనేది మంచి ఆశ చూపించి 1 లక్ష పెడితే 52 రోజుల్లో 7 లక్షలు వస్తాయి. మళ్ళీ అది సగం వేయగానే ఆయన ఎక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వేయాల్సి వస్తుందని మళ్ళీ ఒక వాట్సాప్ చాట్, ఒక అమ్మాయి నాకు కూడా తెలియదు, ఒక ఆమె చాట్ చేస్తుందంట. మీరు పెట్టారు కదా, కాల్ లేదు, మీరు పెట్టారు కదా 1 లక్షకు 7 లక్షలని, మీరు ఇంకొక 1 లక్ష పెడితే 14 లక్షలు వస్తాయి అనగానే ఈ 50 అయితేనే మళ్ళీ అవతల నుంచి 1 లక్ష పోయినాయి. వాళ్ళు కొట్టుకుంది ఒకటే పరిస్థితి. ఎవరిని ఏమని అంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారో ఏం బాధపడతారో అని. ఇప్పుడు కొందరు ఏమో మామూలు విషయాలకు ఎట్లున్నదంటే సూసైడ్ ఏమనంటే ప్రేరేపించి పడుతుంది సూసైడ్కు. నువ్వు డబ్బులు పోయినాయని నలుగురు బాధాకరంగా చూసిన వాళ్ళకు కొంచెం గౌరవం అనేది, నలుగురిలో గౌరవం అనేది పోతుందని చెప్పుకోక వాళ్ళతో వాళ్ళే సతమతమైపోతారు. కాకపోతే ఇదైతే చాలా బాధాకరమైన విషయం అండి. ఓకే, ఇక్కడ చాలా వరకు ఇక్కడ గ్రామస్తులు కూడా తమ ఊళ్ళో జరిగిన గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ 2 గ్రామాలలో అంటే చేరేల మండలంలోని ఆకునూరు గ్రామము అలాగే కాశీగుడిసెలటువంటి గ్రామంలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటి వరకు గ్రామస్తులు యువకులు వివరించారు. గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే తమ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వారు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా, పోలీసులు కూడా ఇప్పటికే వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి పడుతుంది మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు మీ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి? కొంతమంది కూడా తెలిసి తెలియక ఆన్లైన్ యాప్కి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నారు, డబ్బుల పరంగా ఆర్థికంగా. కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఈ తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక రేపు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రాబోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ గత కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు సార్?
అయితే గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే యువకులకు కానీ ఇటువంటి ఆన్లైన్ యాప్లతోటి 1,00,000 పెడితే 4 లక్షలు ఇస్తాము, 14,000 కడితే నెలకి ఇస్తామని చెప్పి ఆలోచన చేయకూడదని ప్రభుత్వం కూడా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు ఫోన్లో కూడా అడ్వర్టైజ్ వస్తుంది. అయినా మీరు మన అడ్రస్ లేకుండా ఏం లేకుండా పెట్టడం అనేది చాలా మీరు ఏదో బాగుపడతాం, మా కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో మీరు చేస్తే వాడు ఇంకా మీకు కష్టాలు తీసుకొచ్చి మేము అప్లపాలు చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు మాత్రం యువకులు కానీ తెలివికల్లో ఎక్కడ ఏమి తెలియకుండా మాత్రం ఎక్కడ పెట్టకూడదు. అతి కాశ కొంపకు చేటు. ఎప్పుడైతే 2 రూపాయల మిత్తి 3 రూపాయల మిత్తి అంటేనే కూడా అప్పు తీసుకోరు, ఇట్లా కడతామని భయపడతారు. ఇట్లా 1,00,000కు 4 లక్షలు ఇస్తామని రోజుకి వేస్తామని ఆన్లైన్లో. మళ్ళొకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెక్నాలజీ పెరిగింది. ఇటువంటి యాప్లు వచ్చి గ్రామాలలో ఒక్కొక్కడు పెడుతున్నారు. నేను ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? అది వీళ్ళు ఏం పని చేస్తుండ్రు? వాళ్ళు ఆపద్దా? వీళ్ళు ఎవడో అడ్రస్ తెలుసుకోవద్దా? రకరకాల మా చిట్ పరిస్థితి పెడితేనే మనకి అడ్రస్ ఉందని, పర్మిషన్ ఉందని చెప్పినప్పుడు పెడుతుండ్రు. ఇటువంటిది కూడా ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళు కూడా అడ్డుకోవాలి. వీళ్ళందరికీ ఇంత ఇప్పుడు ఆకనూరు కాశీ గుడిసెలో ఉంది, 5-6 కోట్లు నష్టపోయారు అంటారు. ఒక్కొక్కరు 5 లక్షలు కూడా తీసుకొచ్చి బంగారం కుదవబెట్టి కూడా ఇలా పెట్టిరంటే ఏదో ఖర్చు పెడితే 2 నెలకు మాకు వస్తాయి కదా పైసలు, బాధ పోతాయి కదా. నా వరకు వచ్చే వరకు పోతుందా? నాకు ఈ 2 నెలలే పోతుందా? నీకు 6 నెలలు పోతుంది కావచ్చు, నేను బయట పడతా కావచ్చు అని ఇట్లా ప్రతి ఒక్కరు నేను బయటపడతా నాకు లాభం జరుగుతుంది, ఇంకో 6 నెలలు అవుతుందో ఇంకా నెల అవుతుందో అనే ఉద్దేశంతోనే పెట్టిరు. అది వాళ్ళకు పాపం. ఇది ఈ ఆన్లైన్లో ఈ యాప్ ద్వారా ఎవడైతే పెట్టిండో వీడు కీలకమైన వాడు. ఎవడైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని దొరకబట్టి ఈ డబ్బులు ఎక్కడైతే జమైనాయో ఆ డబ్బులు తిరిగి ఎవరెవరు పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దద్దమ్మ ప్రభుత్వాలు లేక మేము హెచ్చరిక చేస్తున్నాం. ఓకే. ఇప్పటివరకైతే ఇక్కడ వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ప్రతి చిన్నదానికి కూడా ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఉంటున్నప్పుడు ఇది కరెక్ట్ యాపా లేదా అనేటువంటి కూడా కంట్రోలింగ్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలంటే నిందితుల్ని ముందుగా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని యాప్లపై కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తెలిసి తెలియక ఆన్లైన్ గేమ్లతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా ఎంతో మంది తెలిసి తెలియక లక్షలు బెట్టింగ్లు పెట్టి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా యాప్ల ద్వారా పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన తర్వాత అప్పులు చేసి 1కి 10 చొప్పున ఇస్తామని చెప్పి నమ్మబలికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా కోకొల్లలుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ అది సమంజసమా లేకుండా అసమంజసమా, ఇది అవసరమా అనవసరమా అన్నటువంటి ఒక అవేర్నెస్ కూడా కొంత టెలిఫోన్కి సంబంధించి రెగ్యులేటరీ సిస్టమ్ వాళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా యాప్లు ఏవి ఒరిజినల్ ఏవి ఫ్రాడ్ అన్నటువంటి కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటి ఒక సూచనలు కూడా గ్రామ సర్పంచ్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.